లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు నా జన్మదినం. మీ బ్రదర్ సైలెస్ పో. దేవునికి మహిమ. ఉదయాన్నే లేచి నా దేవాది దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ పొందుకున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. అలాగే నా తల్లిగారు ఆశీర్వాదం కూడా నేను పొందుకున్నాను. ఈ యొక్క సంతోషమైన దినము మీతో కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నా జన్మదినము. దేవుడు నన్ను బ్లెస్ చేసి వాగ్దానంతో మాట్లాడారు. అలాగే ఈ దినము ఎవరైతే హ్యాపీ బర్త్డే టు యూ జన్మదినం చేసుకుంటున్నారో వారితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడేలా ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు జన్మదినం చేసుకున్న ప్రతి బిడ్డలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైతే జన్మదినం పుట్టినరోజు చేసుకుంటున్నారు, ఈ దినం అక్టోబర్ 16, 2025, 10వ నెల 16వ తారీఖు ఈరోజు. ఈ 16వ తారీఖుని ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో, జన్మదినం చేసుకుంటున్నారో వారందరికీ కూడా నేను బ్లెస్ చేస్తున్నాను. అలాగే దేవుడు బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఒక 2 వాగ్దానాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ముందుగా దేవుడు 65వ కీర్తనలో ఒక మాట చెప్పారు. ఒక 2-3 వాగ్దానాలు మీతో పంచుకుంటాను. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో ఫలించాలి. ఈ దినము ఎవరైతే బర్త్డే చేసుకుంటారో వారి జీవితంలో, నా జీవితంలో ఫలించునుగాక. 65వ కీర్తనలో 11వ వచనం, సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మరొకసారి, సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. అలాగే సామెతలు 9వ అధ్యాయము 11వ వచనములో, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఈ యొక్క వాగ్దానాలు దేవుడు ప్రణాళిక ప్రకారమే ఈ వాగ్దానాలు మీకు చెప్తున్నాను. ఈ యొక్క ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో ఫలించాలని. అలాగే 91వ కీర్తనలో ఎవరైతే దేవుని యందు భయభక్తులతో ఉన్నారో వారికి, అలాగే ఇంకా దేవుణ్ణి తెలియని వారికి కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా దేవుణ్ణి తెలియని వారు ఈరోజు బర్త్డే చేసుకుంటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరితో ఒక మాట, దేవుణ్ణి మీరు ప్రేమిస్తే చాలు, వారికి ఈ వాగ్దానం పనికొస్తుంది. ఈ వాగ్దానం ద్వారా దేవుడు దీవిస్తాడు. ముందు 2 వాగ్దానాలు కూడా దేవుడు సామెత కీర్తనలు 65, 11 ప్రకారము, 65, 11 ప్రకారము దేవుడు ఇందాకలా సంవత్సరాలన్నీ కూడా అధికములగునని చెప్పినాడు. అది దేవుడు బిడ్డలకి. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునని సామెతలు 9, 11 కూడా అది దేవుడు బిడ్డలకి ఖచ్చితంగా జరుగుతుందా. ఆయనే దీర్ఘాయువు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ దినము ఎవరైతే దేవుణ్ణి తెలియలేదో వారికి ఏం చెప్తున్నానంటే, వారు కూడా ఈ దినము ఈరోజు బర్త్డే చేసుకుంటే వారితో మాట్లాడుతున్న వాగ్దానం 91వ కీర్తన 14 నుంచి నేను చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. నీవు కానీ ప్రేమిస్తే, దేవుడు చెప్తున్నాడు, మా జీవితంలో జరిగిన ప్రతి విషయంలో ప్రతి చోట మాతో ఉండి అనేక రకాల కీడు జరగకుండా అనేక రకాలుగా మమ్మల్ని తప్పిస్తూ, కాపాడుతూ, రక్షిస్తున్న దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించదు. నీవు కానీ దేవుణ్ణి ప్రేమిస్తే నీవు కూడా తప్పించబడతావు, దేవుడితో దీవించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నీవు మొరపెడితే ఖచ్చితంగా ఉత్తరం ఇస్తానంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను. మీరు కూడా దీర్ఘాయుతో తృప్తిగా ఉంటారని, దేవుడు నీడలో మీరు బ్రతుకుతారని, దేవుడు కూడా నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుననే మాట మీకు కూడా రావాలని మీ బ్రదర్ సైలెస్ పోల్గా ఈ వాగ్దానాలు మీతో పంచుకుంటున్నాను. మీరు ఖాళీ టైంలో ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం మీరు చదవండి. ఈ పరిశుద్ధమైన దేవుడు ఎప్పుడు కూడా అందరినీ తప్పించేవాడు. ఎవరు కూడా ఎటువంటి పాపము చేయకుండా ఒకవేళ పాపులుగా ఉన్నవారిని రక్షించే దేవుడుగా ఉన్నాడు. వారిని సరిచేసి దీర్ఘాయువిచ్చి
ఆశీర్వదించి ముందుకు నడిపించి నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి, చదవండి. మరొక్కసారి అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఈ దినము 16వ తారీఖు అక్టోబర్ 16 జన్మదినం చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు బ్లెస్సింగ్స్ మీకు కూడా తోడుండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నన్ను కూడా ఎందుకు పనికిరాని వాడిని, హల్పుడిని దేవుడు ఎన్నుకున్నాడు. మీ అందరి ప్రార్థన కూడా నాకు కావాలి. ప్రతి సంవత్సరం కూడా దేవుడు నీళ్ళలో ఇలాగే బ్రతకాలని, దేవుడు కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను. నా కోసం, నా భార్య సియోను కుమారి కోసం, మా సేవ నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. మా ఆరోగ్యాల కొరకు, దేవుడు సేవ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మాతో ఒక చెల్లి ఉంది, కుమారి చెల్లి. వారిద్దరు పిల్లలు ఉన్నారు, మంజురాణి, శిల్పరాణి. వారు కూడా రక్షణ తీసుకొని ప్రతి విషయంలో దేవుడి కొరకు బ్రతికే జీవితం వారికి కూడా ఇవ్వాలని, నా తల్లితో సహా మా 5గురును కూడా దేవుడు ముందుకు నడిపించాలని మీరందరూ ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు దినం ఎవరైతే చేసుకుంటారో అందరికి కూడా హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.